హాయ్! లైవ్ కేస్ స్టడీస్ షేర్ చేస్తానని చెప్పి ఇదివరకు చెప్పడం జరిగింది. అందులో ఒక ముఖ్యమైన కేస్ స్టడీ. ఈ కేస్ స్టడీస్ ఎవరిని బాధ పెట్టడానికో లేదా ఇన్సల్ట్ చేయడానికో చేయట్లేదు. కేస్ స్టడీస్ వల్ల కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన వాళ్ళు, స్టాక్ మార్కెట్‌లో ఉన్నవాళ్ళు సరైన వేలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారని ఆశిస్తా ఉన్నాను. నాకు బాగా తెలిసిన ఒక కస్టమర్, ఆయన పేరు నేను చెప్పను. 2020 నుంచి పరిచయం అయినా కూడా 2023లో ఆయన మా యొక్క సర్వీస్ తీసుకున్నారు. ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ టైంలో మార్కెట్ కూడా కొద్దిగా స్టాగ్నేట్ అవ్వడం వల్ల ఎక్కువ మొత్తంలో ప్రాఫిట్ అయితే మెయిన్ పోర్ట్‌ఫోలియోలో రాలేదు. ఈ సందర్భంలో ఆయన చాలా సార్లు అప్సెట్ అయ్యారు. షార్ట్ టర్మ్ రిటర్న్ రావట్లేదు అని చెప్పి. నేను మార్కెట్ సిచ్యువేషన్ మనకి ఫేవర్ లేదండి, కొంతవరకు మనం వెయిట్ చేద్దాం, ఒక టైం అయిన తర్వాత మనకి ప్రాఫిట్ ఆటోమేటిక్గా వస్తుంది అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ఈలోగా నేను దసరాకి టూర్ ప్లాన్లో వెళ్ళి వచ్చిన తర్వాత నాకు అదే క్లయింట్ ఒక వార్త చెప్పారు. మీరు ఊరిలో వచ్చేలోగా నాకు ₹1,00,00,000 లాస్ అయిపోయింది సంతోష్ గారు అని చెప్పారు. నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే మేము చెప్పే అడ్వైజర్కి ఇన్వెస్ట్మెంట్ చేయమంటే చాలాసార్లు ఆయన దగ్గర డబ్బులు లేదు అన్న వ్యక్తి నేను ఊరెళ్ళి వచ్చేలోగే ₹1,00,00,000 పోగొట్టుకున్నారు ఒక నెల రోజుల్లో. ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే ఆ డబ్బులు ఆయన అప్పు తెచ్చి మరీ ఇన్వెస్ట్మెంట్ చేసి లాస్ అయిపోయాడు. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే ఆ కస్టమర్కి ఎన్నిసార్లు మంచి స్టాక్స్ లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పినా, ఆప్షన్స్కి దూరంగా ఉండమని చెప్పినా తనకు అది అర్థం కాలేదు. ఇంకా విడ్డూరంగా ఆ క్లయింట్ నాకు ఒక మాట అన్నారు. మీరు ఊరు వెళ్ళిపోవడం వల్ల నేను లాస్ అయిపోయానండి, మీరు మా కాంటాక్ట్లో ఉండాలి, ప్రతి మంత్ మా ఇంటికి వస్తూ ఉండాలి, ఇలా అని చెప్పి ఒక బ్లేమ్ వర్డింగ్ అది ఇచ్చేశారు. నేను దానికి ఫీల్ అవ్వను. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది, మార్కెట్లో చాలా మంది ఇన్వెస్టర్స్ ఇలానే ఉన్నారు. నిన్న కాక మొన్న నేను ఇచ్చిన సిల్వర్ ఈటీఎఫ్లో 6 monthsలో 30% రిటర్న్ వచ్చింది. ఒక్కసారి ఊహించుకోండి, ₹1,00,00,000 ఇలాంటి ట్రేడ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత రిటర్న్ వచ్చేది? ఆప్షన్స్, ఫ్యూచర్స్, ఇంట్రాడే అని చెప్పేసి ఎందుకు టైం వేస్ట్ చేస్తూ ఉన్నారు? నేను ఇన్వెస్టర్స్కి చెప్పేది అదే. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఓపిక్గా ఉండండి. రైట్ టైం వచ్చే వరకు ఓపిక్గా ఉండండి.